దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ మనకి వెరీ నెక్స్ట్ డే 11వ తారీఖున అన్ని 38 పోలీస్ స్టేషన్స్లో దీన్ని భద్రపరచడం జరుగుతుంది సార్. సో ఎక్కువ మేజర్ కోఆర్డినేషన్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించి రావాలి సార్. ఈ డిపార్ట్మెంట్ మనకి 10th వచ్చే మెటీరియల్ మనము సెట్ 1 అంటాం సార్. దాన్ని మనం యూజువల్గా ఉపయోగించే పేపర్ కూడా సెట్ 1 సార్. ఆ సెట్ 1 పేపర్ని వాడతాం. సెట్ 2 అనేది ఎక్కడైనా వేరే చోట ఏదైనా జిల్లాలో ఒక లీకేజ్ అనేది జరిగితే సెట్ 2 వాడడానికి స్టేట్ ఆఫీస్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి 10వ తారీఖు వచ్చే మెటీరియల్ మనం 11వ తారీఖున రూట్ ఆఫీసర్స్ ద్వారా అక్కడ పోలీస్ స్టేషన్స్లో భద్రపరచడం జరుగుతుంది సార్. అలాగే సెట్ 2 పేపర్ మనకు 11 వస్తుంది సార్. 12వ తారీఖున మనము రూట్ ఆఫీసర్స్ ద్వారా పోలీస్ స్టేషన్స్లో ట్రంక్ బాక్సెస్ పెట్టుకొని సపరేట్గా డివైస్గా చేసుకొని పెట్టడం జరుగుతుంది సార్. సో మనకి సంబంధించిన చీఫ్లు డిఓలు అందరూ 165 సెంటర్లు కూడా చీఫ్లు డిఓలు కూడా ఏర్పాటు చేస్తాము. వాళ్ళందరికీ నేను ఓరియంటేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది సార్. వాళ్ళ ఎలా కండక్ట్ చేయడానికి ఇమిగ్రేషన్ ఆర్డర్స్ అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా స్టేట్ ఆఫీస్ నుంచి జనరేట్ చేస్తున్నారు సార్, సిఎస్సి పోర్టల్ నుంచి. సో ముఖ్యంగా సార్ మనకి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏం కావాలంటే సార్, మనకి స్పాట్ వెలిషన్ క్యాంప్గా డిఆర్ఆర్ స్కూల్ని ఐడెంటిఫై చేసి పైకి ఇవ్వడం జరిగింది సార్. అక్కడ 10వ తారీఖు నుంచి మనకి రౌండ్ క్లాక్ ఆర్మ్ గార్డ్ అనేది మనకి తప్పనిసరిగా కావాలి సార్. ఎందుకంటే 10వ తారీఖు మనకి మెటీరియల్ ఫస్ట్ స్పెల్ వస్తుంది, సెకండ్ స్పెల్, కాబట్టి అక్కడ ఆర్మ్ గార్డ్ అనేది మనకి ఎస్ఎస్సి రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు కూడా ఈ ఆర్మ్ గార్డ్ అనేది మనకి కావాలి సార్.